హలో ఫ్రెండ్స్, కేవలం 35 నిమిషాల సమయం, 40 ఎకరాల విశాలమైన పామాయిల్ తోట. అందులో ఆడుకుంటున్న ఒక 2 ఏళ్ల పసికందు సడన్గా మాయమైపోయింది. 300 మంది పోలీసులు, డాగ్ స్క్వాడ్స్, డ్రోన్లతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాం. ఒక్కటంటూ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. కానీ ఈ మిస్టరీలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒకే ఒక్క క్లూ, పాపతో పాటు అడవిలోకి వెళ్ళి 4 రోజుల తర్వాత ఒంటరిగా తిరిగి వచ్చిన వారి పెంపుడు కుక్క. సో అసలు కాకినాడ జానీ అలియాస్ జానీకి ఏమైంది? ఆ 35 నిమిషాల్లో తోటలో ఏం జరిగింది? పోలీసులకు ఆ కుక్క ఇచ్చిన క్రూషియల్ క్లూ ఏంటి? సో వాట్ రియల్లీ హ్యాపెండ్ ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఘటన కాకినాడ జిల్లా తుని రూరల్ మండల్ సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో జరిగింది. గణేష్, భవానీ దంపతులకు జాను అనే 2 ఏళ్ల చిన్నారుంది. వీరు అక్కడ 40 ఎకరాల పామాయిల్ తోట ఒక ఫామ్ హౌస్లో ఉన్నాయి. సో ఈరోజు ఉదయం తల్లిదండ్రులు తమ దైనందిన పనుల్లో బిజీగా ఉన్నారు. పాప ఇంటి బయట ఆడుకుంటుంది. తల్లిదండ్రులు గమనించిన కేవలం 35 నిమిషాల వ్యవధిలో పాప అక్కడి నుండి మాయమైపోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా జాన్వి ఆచూకే లేదు. పాపతో పాటు వారి పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. సో పాప కనబడట్లేదని పోలీసులకు సమాచారం ఇవ్వగానే 300 మందికి పైగా పోలీసు సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, యాంటీ నక్సల్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ఆ చుట్టుపక్కల ఉన్న 1000 ఎకరాల అడవి ప్రాంతాన్ని ఐ హ్యాండ్ డ్రోన్లతో అయితే ఈ అణువును గాలించారు. ఆ ప్రాంతం మొత్తం ఎత్తైన గుట్లు, 6 అడుగుల పుట్టలు, విషసర్పాలతో నిండిన డేంజర్ జోన్. పోలీసులు ప్రాణాలకు తెగించి వెతికిన విచిత్రంగా చిన్నారికి సంబంధించిన ఒక్క చిన్న వస్తువు కానీ, బట్టల ముక్క కానీ దొరకలేదు. సో ఈ కేసులో ఎవరు ఊహించిన మలుపు 4వ రోజుకి చివరి చేసుకుంది. సో పాపతో పాటు మాయమైన పెంపుడు కుక్క సడన్గా తిరిగి ఫామ్ హౌస్కి వచ్చింది. ఆ కుక్క ఒంటిపై కొన్ని గాయాలున్నాయి. భయంతో వింతగా ప్రవర్తిస్తుంది. దీంతో పోలీసులు అక్కడే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ కుక్క పాపకు ఎక్కడుందో చూసి ఉంటుందని భావించి దాని మెడకు ఒక జీపీఎస్ ట్రాకర్ని అయితే అమర్చారు. కుక్కను తిరిగి అడవిలోకి వదిలారు. ఆ కుక్క వెళ్ళే దారిని బట్టి పాప ఆచూకీ కనుక్కోవచ్చని అయితే ప్రయత్నించారు. ఈ పెంపుడు కుక్కే ఈ కేసులో అతి పెద్ద హోప్. సో ఇంతకీ ఆ చిన్నారికి ఏమైంది? దీనిపై ప్రధానంగా 2 అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంతువుల దాడి, చుట్టూ అటవీ ప్రాంతం కాబట్టి క్రూర రోగం దాడి చేసి ఉంటుందా అని మొదట అనుమానించారు. కానీ జంతువు దాడి చేస్తే ఖచ్చితంగా అక్కడ రక్తపు మరకలు, పాప బట్టలు దొరకాలి. కానీ అలాంటివి ఏమీ లేకపోవడంతో పోలీసులు ఈ కోణాన్ని పక్కన పెట్టారు. సో ఫామ్ హౌస్కు దగ్గరలో దొండవాక మెయిన్ రోడ్డు ఉంది. ఆ సమయంలో అక్కడ జీడిపిక్కలు ఏరుకోవడానికి కొంతమంది స్థానికులు వచ్చారు. పాప రోడ్డు వైపు వెళ్ళినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్న బలమైన అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో తోడు ఫామ్ కొంత దూరంలో పాప ఎంటుకలు దొరికినట్లయితే సమాచారం. ఇది దొంగల పని తెలిసిన వాళ్ళే చేశారా, లేక ఏమైనా క్షుద్ర పూజలు కోణం ఉందా అనే దిశగా అయితే పోలీసుల విచారణ సాగుతుంది. సో 2 ఏళ్ల పసిబిడ్డ ఏమైపోయిందో తెలియక ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతమని చెప్పొచ్చు. ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని, ఈ కేసు మిస్టరీ త్వరలోనే విడిపోవాలని, ఈ అసలు నిజం బయటపడాలని మనం అందరం కోరుకుందాం. ఈ కేసు గురించి మీరు ఇంకేమనుకుంటున్నారు? సో పాప కిడ్నాప్ గురై ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ ఎక్స్ప్లెయిన్ కోసం, ఈ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంట్రెస్టింగ్గా మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.